ఏపీలో రాజకీయంగా యాక్టివ్గా ఉంటే జిల్లాల్లో ఒకటైన నెల్లూరులో రాజకీయాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. నేతలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడు ఎవరికి ఎవరు ప్రత్యర్థులుగా మారిపోతారో అంతుపట్టదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయిన తర్వాత మరోలా ఉండటంలోనూ అక్కడి నేతలు ముందుంటారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వారి మధ్య అస్సలు పొసగడం లేదట. ఇక నిన్నటి వరకు మౌనంగా ఉన్న ఆ మాజీ మంత్రి యాక్టివ్ మోడ్లోకి వచ్చారనే టాక్ వినిపిస్తుంది. తాజాగా వైసీపీ ముఖ్య నేతలతో వరుస భేటీల వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ నడుస్తుంది. అయితే ఆయన యాక్టివ్ కావడంతో మిగిలిన సీనియర్ నేతలకు చిర్రెత్తుకొస్తుందట. ఇక ఓ బలమైన నేతను ఢీకొట్టేందుకే ఫ్యాన్ పార్టీ అధినేత ఆ మాజీ మంత్రికి బైపాస్ ఎంట్రీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ సింహపురి వైసీపీలో మారుతున్న సీన్ ఏంటో ఓసారి చూద్దాం. సార్వత్రిక ఎన్నికల తర్వాత నెల్లూరు రాజకీయాల్లో మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పేరు సైలెంట్ అయిపోయింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆనం కుటుంబ ఆశీస్సులతో కార్పొరేటర్ టు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రమోట్ అయి తొలి ప్రయత్నంలో విఫలమయ్యారు. ఆ తర్వాత ఆనం కుటుంబాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటుగా ముద్ర వేసుకున్నారు. నెల్లూరు నగరం నుండి హ్యాట్రిక్ కోసం ఉవ్విల్లూరుతున్న సమయంలో రెడ్డి సామాజిక వర్గంతో సమన్వయ లోపం, సొంత బాబాయ్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్తో విభేదాలు, అధినేత జగన్ ఆదేశాలతో జిల్లా విడిచి పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి చేదు అనుభవాన్ని రుచి చూసిన అనిల్ కుమార్ యాదవ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత చెన్నైకి పరిమితమయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన ప్రత్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇదే సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఆనం విజయరెడ్డిని నియమించింది అధిష్టానం. విజయ్ కుమార్ రెడ్డి పాత పరిచయాలతో కొంత నెట్టుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బలం ముందు సరితూగడం లేదట. రూరల్ నియోజకవర్గంలో కీలకమైన ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలు శ్రీధర్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షలో పసుపు కండువా కప్పుకుంటుంటే విజయ్ కుమార్ రెడ్డి నిలువరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయట. బీసీ యాదవ సామాజిక వర్గం అధికంగా ఉన్న రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను రంగంలోకి దింపే ఆలోచనలో అధిష్టానమున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధినేత జగన్మోహన్ రెడ్డి, కోటంరెడ్డి సోదరులపై సామాజిక వర్గ ఆయుధాన్ని సానబెట్టే ఆలోచనలోనే భాగంగానే అనిల్ కుమార్ యాదవ్ బైపాస్ ఎంట్రీ ఇచ్చాడని సింహపురి పొలిటికల్ టాక్. 2029 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి బదులు గిరిధర్ రెడ్డి పోటీ చేస్తుండడం దాదాపు ఖాయమైనటువంటి నేపథ్యంలో ఫ్రెష్ బ్లడ్ ను ఎదుర్కొనేందుకు పవర్ఫుల్ వెపన్ గా అనిల్ ను ఎంచుకున్నట్లు ఫ్యాన్ పార్టీలో ఓపెన్ చర్చ నడుస్తోందట. దీర్ఘకాలం మౌనంగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో తలదూర్చడం, కీలక నేతలతో వరుస భేటీలు రాజన్న భవన్లో అందుబాటులో ఉంటున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిస్తున్నాయి. సింహపురిలో పొలిటికల్ రీ ఎంట్రీకి స్టాటిస్టికల్ గా ముందుకెళ్తున్నారట ఫైర్ బ్రాండ్ అనిల్ వ్యవహారం ప్రస్తుతం రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డికి పూర్తిగా రుచించడం లేదట. మేయర్ ఎన్నికల్లో వేలు పెట్టి అధికార పార్టీని రెచ్చగొట్టి పార్టీ పరువు సింహపురి నడి వీధుల్లో భ్రష్టు పట్టించింది చాలదా అని ఆనం విజయ్ కుమార్ రెడ్డి వర్గీయులు బహిరంగంగానే విమర్శిస్తున్నారట. అనధికారికంగా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్, నగర నియోజకవర్గాలలో ఎంట్రీ ఇవ్వడంపై పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి జిల్లా అధ్యక్షుడి వద్ద వాపోయారట. అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ అంశంపై వ్యూహాత్మక మౌనం వహిస్తూనే ఆచితూచి అడుగులు వేస్తున్నారట. మేయర్ ఎన్నికల్లో అనిల్ వల్ల జరిగినటువంటి డ్యామేజ్ ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పెద్ద ప్రయోజనం కనిపించలేదట. అనిల్ కుమార్ యాదవ్ పై జగన్మోహన్ రెడ్డికి ఉన్న నమ్మకం ముందు కాకాని సైతం ఎక్కువ సాహసం చేయలేదట. ఇప్పుడిప్పుడే అందర్నీ కలుపుకొని ముందుకు పోతున్న గోవర్ధన్ రెడ్డికి ఈ వ్యవహారం తలనొప్పిగా తయారైందట. మొత్తానికి సింహపురిలో మాజీ మంత్రి అనిల్ రీ ఎంట్రీ ఉంటుందా? ప్రస్తుత ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆవేదనపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? అనిల్ బైపాస్ ఎంట్రీయా, విజయ్ కుమార్ రెడ్డి కొనసాగింపా? అధినేత జగన్ మదిలో ఏముందో తెలుసుకోవాలంటే వెయిట్ అండ్ సీ.